ఎవ్రీబడి మనం ప్రజెంట్ వచ్చేసి మనం బొంపల్లి విలేజ్లో ఉన్న రైతుల దగ్గర ఉన్నామన్నమాట. ఈ రైతుల దగ్గర ఉన్నామన్నమాట. మన ఆయిల్స్ వాడింది ఫస్ట్ నుంచి వాడినారు, ఏ విధంగా ఎటువంటి సమస్యకి ఏ విధంగా వాడినారు, పక్కన వాళ్ళకి మనకు మన ఆయిల్స్తోన ఏం మార్పు చెందింది, ఎలా దిగుబడి వచ్చింది అనేది ఏందనేది ప్రతి ఒక్కటి తోటలోన ఉండి ఈ వీడియోలోన ఈ మనిషి మాజీ సర్పంచ్ వాళ్ళ అన్న వాడినాడు, ఈ మనిషి శాంతరాజ్ అన్న వాడినాడు, ఈ మనిషి పెద్దన్న అనే మనిషి వాడినాడు అనమాట. అన్ని రకాలుగా వాడినారు, చాలామంది వాడుతున్నారు, అనేక రకాలుగా వాడుతున్నారు. పక్కన కింద మన దాంట్లో వాడిన విధానంలో ఏం క్వాలిటీ ఉంది, ఎటువంటి కాయ సైజు కానీ, మనకు పూత మగ్గ కానీ, కాప్ సెట్టింగ్ కానీ అన్ని రకాలుగా ఎలా ఉంది అనేది అన్న మాటల్లోనే విందాము. అన్న 5 అడుగుల చెట్టు ఉంది, కాపు బాగుంది, గ్రోతింగ్ బాగా వచ్చింది, మగ్గ బాగుంది. ఆ ఆయిల్ వాడినప్పుడు వల్ల ప్రజెంట్ మొత్తానికైతే బాగానే క్వాలిటీ చూపించింది మాకే, పర్వాలేదు. ఇప్పుడు ఎన్న సంవత్సరాల నుంచి అన్న? ఇందుకు 2 సంవత్సరాల నుండి వాడుతున్నాము. సంవత్సరంకి క్వాలిటీ విషయంలో కానీ వస్తుంది, రిజల్ట్ ఏం చూపించింది మాకే. పక్కన పర్వాలేదు అదేనమాట. అనేక వాడిన వాటికి నా కాయ సైజ్ చూసుకున్నా, ఖాతా విషయంలో చూసుకున్నా, ఇతర రకాలుగా చూసుకున్నా, ఇలా కాప్ సెట్ అవుతూ ఈ షర్ట్ చూసుకున్నా, ఏ షర్ట్ చూసుకున్నా ఆల్మోస్ట్ షర్ట్కి ఇలా లైన్లుగా సెట్ అవుతూ కాయ సైజు కానీ ఇతర రకాలుగా చూసుకున్నా, కిందకి భూమి 2 అంగనాల నుంచి కూడా ఇలా కాప్ సెట్ అవుతూ ఉన్నానమాట. వచ్చేసి ఏ చెట్టుని చూసుకున్నా ఇలా పై వరకు చూసుకున్న పూత మక్క హెల్దీగా దృఢంగా కాప్ సెట్ అవుతూ ఉందన్నమాట. ఏ చెట్టుని చూసుకున్నా ఈ మనిషి 5 అడుగుల హైట్ ఉన్నా కూడా మొత్తము కింద నుంచి సెట్ అవుతూ ఏ కాయను చూసుకున్నా అదేనమాట. దిగుబడి విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, కాయ సైజు విషయంలో కానీ, ఎక్కడ ఫ్లవరింగ్ డ్రాప్ కానీ అట్లా ఆల్మోస్ట్ సెట్ అవుతూ వస్తుందన్నమాట. ఇలా ఉంది రైతుల మాటల్లోనే ఇలా తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. అనేక ఫీల్డ్ విజిట్ చేసి అనేక ఏ సమస్య ఉండదు, ఇంకా నెక్స్ట్ దీనికి ఏం బలం ఇవ్వాలా, ఏమి సమస్య ఉండేది, దీనికి ఇంకా పైన ఖాతా ఎలా సెట్ చేసుకోవాలనేది అన్ని రకాలుగా చూసి మనము సెట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. పక్కన వాళ్ళతో పోల్చుకుంటే దిగుబడి పెరగాలి, క్వాలిటీ ఉండాలి, వాళ్ళ కింద 2-3 క్వింటాలు ఒక అదనంగా వచ్చేలాగా ఒక 5 క్వింటాల వరకు పక్కన వాళ్ళు అనేక వాళ్ళు కొంత ఎకరానికి పోయినసారి వాడినా కానీ ఇది 7 క్వింటాలు, 7 ఎకరాలు ఎన్ని క్వింటాలు అయింది? 108 క్వింటాలు. మీకు ఇంతకుముందు కెమికల్ అది కొట్టే వాళ్ళ కింద మీకు ఆ పంట ఇంతకుముందు బాగా వచ్చేదా? ఇప్పుడు 10 క్వింటాలు వచ్చే చచ్చిపోతుంది. ఇంతకుముందు వాడింది అవునా? ఈ మందు వాడిన దానికి మాకు దిగుబడి బాగా వచ్చింది. అదేనమాట. ఆకు ఇంత క్వాలిటీ అనేది ఎప్పటికూ కనిపిదు అనమాట. ఆకు అనేది రఫ్ అవుతాయి బయట ఆయిల్స్. పంట అది కూడా ఇట్లా వస్తుండే కాకుండా కాదన్నట్లేదు, కానీ ఇంత మెత్తుందానమో ఇంత మగ్గ తీసుకుంటుండదు, ఇంత అయిందో డ్రాప్ అవుతుండదు ఆ మందు ఆడేవంటే. అది మెయిన్ ప్రాజెక్ట్. అనమాట. ఏ చెట్టుని చూసుకున్నా ఇలా రౌండ్ బై రౌండ్ తిరుగుతున్నాము, అనేక రకాలుగా ఒక్క చోటు కాకుండా అన్ని రకాలు కవర్ చేసి చూస్తున్నాం అనమాట. ఏ చెట్టుని చూసుకున్నా ఇలా గొలుసు కట్టుగా ఇలా కింద వరకు సెట్ అవుతూ ఉన్నాం అనమాట. ఆల్ రకాల సైజు కాయలు కానీ ఇతర రకాలుగా చూసుకున్నా ఇదేనమాట. ఈ వీడియోలో తెలియజేయడం, ఈ విలేజ్ నుంచి వీడియో కవర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఏ చెట్టుని చూసుకున్నా, ఏ కాయని చూసుకున్నా మొక్క వెల్దిగా దృఢంగా కానీ ఇలా పక్కన వాళ్ళకి దీనికి క్వాలిటీ విషయంలో కానీ ఇతర రకాలుగా చూసుకున్నా ఇలా ఉంది అనమాట. ఓకే, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా రైతు సోదరులు. ఓకే బాయ్. నెక్స్ట్ రైతులతోనూ మళ్ళీ వీడియో ఉంటారు.